రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా మడకశిర ప్రాంతంలో కరువు విలయ తాండవం చేస్తోందని, త్రాగడానికి సైతం నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని, నియోజకవర్గంలో త్రాగునీరు సాగునీటి కష్టాలు పోవాలంటే రాష్ట్రంలో టీడీపీని, నియోజకవర్గంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థిన తనని ఎమ్మెల్యేగా గెలిపేసిన సాధ్యమని అంటున్న మడకశిర టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎంఎస్ రాజుతో మరియు హిందూపురం ఎంపీ అభ్యర్థి పార్థసారితో మా ప్రతినిధి శామ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మరో 10 రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా పార్టీ అభ్యర్థులు విస్తృత ప్రచారం అనేది నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనం నేడు చూస్తే రాయలసీమ జిల్లాలోని హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి కానీ అలాగే మడకశిర నియోజకవర్గం నుంచి కూడా మనతో పాటు అభ్యర్థులు ఎంఎస్ రాజు అలాగే హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్థసారథి గారు ఉన్నారు. మరి హిందూపురంలో ఎలాంటి రాజకీయ వాతావరణం ఉంది, గెలుపోవటం మీద ప్రజా నాడిని ఏ విధంగా వాళ్ళు అందుకున్నారు అన్న దాని మీద కూడా స్పష్టంగా మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వచ్చి మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఎంఎస్ రాజు గారు ఉన్నారు. మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మడకశిర పూర్తిగా కూడా కరువు ప్రాంతం, అలాగే కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం కూడా, మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కావచ్చు, యువతకు కావచ్చు, ఎటువంటి భరోసా ఇస్తూ ఎన్నికల్లో ముందుకెళ్తున్నారు? మడకశిర నియోజకవర్గం పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి హంద్రీనీవా జలాలు కానీ బైపాస్ కెనాల్ ఈ రెండు పూర్తి చేసి సాగునీరుని సమృద్ధిగా అందిస్తే బంగారాన్ని పండించేటువంటి రైతులు ఉన్నారు. వక్క కావచ్చు, దానిమ్మ కావచ్చు, ఇతరత్ర పంటలు పండించేటువంటి రైతులకి సాగునీరు లేక ఈరోజు మడకశిర నియోజకవర్గం రైతాంగం కానీ ప్రాంతం కానీ పూర్తిగా వెనకబడ్డానికి కారణం మేము అధికారంలోకి వస్తానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే బైపాస్ కెనాల్ కానీ లేదా హంద్రీనీవా జలాలను కానీ తీసుకొచ్చి సాగునీరు సమస్యని పూర్తిగా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తాం. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో 1600 ఎకరాలు పరిశ్రమల కోసం భూసేకరణ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం పూర్తిగా పరిశ్రమల్ని రానివ్వకుండా వచ్చేటువంటి చిన్న చిన్న గార్మెంట్స్ యాజమాన్యాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి పారిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పిస్తామని సందర్భంగా తెలియదు. ప్రధానంగా చూస్తే నీటి సమస్య ఎక్కువగా ఉంది. దాని మీద ఎలాంటి ప్రణాళిక ఉంది మీ దగ్గర? ప్రత్యేక ప్రణాళికతో సీనియర్ నాయకుడు పార్థసారథి గారి సహకారంతో, ఎంపీ అభ్యర్థి పార్థసారథి గారి సహకారంతో ఆయన పెనుగొండ నియోజకవర్గం నుంచే బైపాస్ కెనాల్ని ఒక 30 కిలోమీటర్లతో పూర్తి చేసి హంద్రీనీవాని కృష్ణా జలాలను తీసుకొచ్చి సాగునీటి సమస్యని ఇక్కడ ఉన్నటువంటి చెరువుల్ని అవసరమైతే మరమ్మతులు చేయించేసి శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చెరువుల్ని నింపితే గ్రౌండ్ వాటర్ కావచ్చు, తాగునీటి సమస్య కూడా లేకోకుండా ఈ రెండు సాగునీరు, తాగునీరు ఈ రెండింటి సమస్యల్ని శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాం. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల తర్వాత వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొంచెం పుంజుకున్నటువంటి ఇది కూడా కనిపిస్తుంది, ప్రజల్లో వాతావరణం కనిపిస్తుంది. అలాగే కర్ణాటక బార్డర్ పూర్తిగా కూడా మీ నియోజకవర్గం ఉన్నది. మళ్ళీ ఇటు ప్రజలు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మన కాంగ్రెస్ పార్టీ వైపు ఏమైనా మొగ్గు చూపేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మడకశిర నియోజకవర్గంలో వార్డు బూతు స్థాయి నుంచి గ్రామీణ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలమైన నిర్మాణం కలిగినటువంటి పార్టీ. ఎన్ని పార్టీలున్నా, ఎంతమంది అభ్యర్థులు పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపలేరు. ఏవి కూడా పక్క రాష్ట్రాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ మా నియోజకవర్గం మీద ప్రభావం చూపలేవు. అలాగే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలాగే వాళ్ళు నవరత్న పథకాలు ఏవైతే చెప్పుకుంటున్నారో పక్కాగా అమలు చేసామో ఆ పథకాలనే ప్రజల్లో కూడా ఆదరిస్తారు. ఇప్పుడున్న ఎన్నికల్లో కూడా తిరిగి అధికారంలోకి తేవడానికి ఆ పథకాల యొక్క మేము చేసిన కృషి అనేటువంటి అదే విధంగా వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు వెళ్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున సూపర్ 6 పథకాలు, అవి ఏ విధంగా సూపర్ 6 పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి? మీ ద్వారా నేను ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సాగునీరు విషయంలో ఇవ్వడం జరిగింది, తాగునీరు విషయంలో ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి రైతులకి సంబంధించి ప్రత్యేక హామీలు ఇవ్వడం జరిగింది. ఈ మడకశిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది, పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏమి చేయకుండా ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి కేవలం అవినీతి ధనార్జన ధ్యేయంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా మా ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి నిధులతో 80% పూర్తయినటువంటి గురుకుల పాఠశాలను కానీ ఇతర వర్కులు కానీ 20% పూర్తి చేయలేనటువంటి అసమర్థత ప్రభుత్వం. ఈరోజు వీళ్ళు ఓటు అడిగే ముందు నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా,
1600 ఎకరాల భూముల్ని రైతుల నుంచి సేకరించిన తర్వాత గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో అక్కడ పరిశ్రమలు ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడు మీరు తీసుకొస్తామని చెప్పే ధైర్యం మీకుందా? ఒకవేళ ఇప్పుడు చేస్తామంటే ఈ 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు? సాగునీరు తాగునీరు విషయంలో ఈ కటకటాలు ఆడుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే నీటి కోసం చాలా అవస్థలు, తాగునీటి కోసం చాలా అవస్థలు పడుతున్నారు. రైతులు పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ 5 సంవత్సరాల్లో రైతుల్ని కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్ని కానీ గాలికి వదిలేసి సాగునీరు ప్రాజెక్టు విషయంలో కానీ తాగునీటి విషయంలో కానీ పూర్తిగా అలసత్యం చూపించినటువంటి శాసనసభ్యుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఒక్కకు సంబంధించి మార్కెట్ కానీ అనేక హామీలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీని కూడా నిర్వర్తించకుండా అమలు చేయకుండా మళ్ళీ ఓటు అడిగేటువంటి దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో ప్రజలు చిత్తుగా ఓడించబోతా ఉన్నారు. గతంలో రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారి నవ్యాంధ్రకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ప్రజలు ఇచ్చారు. అప్పుడున్న చంద్రబాబు నాయుడు హయాంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే నీటి సమస్య ఉన్నదో ఆ నీటి సమస్య తీర్చడం కోసం హద్రినివా వర్క్ అనేది జరిగింది. అప్పుడు మీ యొక్క కాన్స్టిట్యున్సీలో కూడా హద్రినివా వర్క్ జరిగింది. మరి తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్లో ఎటువంటి వర్క్ జరిగింది, అలాగే నీటి సదుపాయం ఏ విధంగా కల్పించేటువంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతవరకు అయితే వర్క్ జరిగిందో అక్కడికే స్టాప్ అయిపోయింది. ఆ హంద్రీనివా వర్క్ ఒకటే కాదు, సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ గ్రామీణ ప్రాంతాల్లోకి కేవలం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్ప ఇంకా ముందుకు కొనసాగించేటువంటి పరిస్థితులు. చాలా చోట్ల గురుకుల పాఠశాలలు, బీసీ గురుకుల పాఠశాలలు 80% వర్క్ పూర్తి అయిపోయింది. 20% పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. అంటే కాంట్రాక్టర్లను కూడా బెదిరించేటువంటి పరిస్థితి. వీళ్ళ ప్రభుత్వంలో వచ్చిన సచివాలయాలు కూడా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రాక్టర్లని డబ్బుల కోసం డిమాండ్ చేయడం వల్ల వాళ్ళు వర్కులు వదిలేసి పారిపోయినటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక ఇటుక పెట్టినటువంటి పరిస్థితి లేదు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏదైతే సాగునీరు తాగునీరు కోసం మేము మాటిస్తూ ఉన్నామో మా ఎంపీ గారి సమక్షంలో, ఎంపీ అభ్యర్థి గారి సమక్షంలో, అదేవిధంగా ఈ నియోజకవర్గ మౌలిక వసతుల కోసం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల కోసం ఏదైతే మాటిస్తా ఉన్నామో, అదేవిధంగా పరిశ్రమలకు ఏ విధంగా అయితే మాటిస్తానో వీటన్నిటికీ కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనుకబడినటువంటి ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే ముందంజలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇది రాష్ట్రంలోనే కాకుండా మడకశిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ప్రజల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఉందో సూపర్ 6 పథకాలు, ఈ 6 పథకాలు ఏ పథకాలు ప్రజల్ని ఎక్కువగా కూడా ప్రలోభం చేయబడుతుంది? సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశము ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి రైతు కూలీకి చేరువైనటువంటి పరిస్థితి. మీరు ఎవరినైనా ప్రశ్నించండి, చంద్రబాబు నాయుడు గారి పథకాల గురించి చెప్పేటువంటి అవగాహన, చైతన్యం వాళ్ళకి కలిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తేలిపోవడం, సూపర్ 6 సెంచరీలాగా ఈరోజు ఉండడం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి ఉపయోగపడతాం. సార్ మీరు చెప్పండి, 2019 ఎన్నికల తర్వాత అలాగే ఇప్పుడు జరుగుతున్న 2024 ఎన్నికల్లో పార్టీ కేడర్ ఏ విధంగా ఉంది టోటల్గా పార్లమెంట్ వైపు చూస్తే? పార్లమెంట్ మీద ఈరోజు కార్యకర్తలు, నాయకులు కూడా ఈ పార్లమెంటు పరిధిలో పటిష్టంగా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలు జరగలేదు. ముఖ్యంగా ఆ రోజుల్లో 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో కియా పరిశ్రమ తెచ్చాం. ఆ కియా పరిశ్రమ 13,000 కోట్ల రూపాయలతో పరిశ్రమ తీసుకుని వస్తే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 50,000 ఉద్యోగాలు వచ్చాయి. అదే ఈ జగన్మోహన్ రెడ్డి 19లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుబంధ సమస్యలు, కియాకు అనుబంధ సమస్యలు 15 వరకు రావాల్సి ఉండేవి. ఆ 15 అనుబంధ సమస్యలు కూడా వస్తున్నటువంటి తరుణంలో ఈ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ వల్ల ఆ పరిశ్రమలు తరలి వెళ్ళిపోయినాయి. అంటే ఇంకా ఒక 50-60 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది. కానీ ఈ జగన్ ట్యాక్స్ వల్ల ఆ పరిశ్రమలన్నీ కూడా పారిపోయినాయి. అదేవిధంగా మేము ఆ రోజులో 2014 నుండి 2019లో ముఖ్యంగా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం. ఈ పార్లమెంటు పరిధిలో మారాలైతేనేమి చెర్లోపల్లి రిజర్వాయర్లు పూర్తి చేశాం. సాగునీరు అందించాం. ప్రతి చెరువుకు కూడా మ్యాక్సిమం నీళ్ళు ఇచ్చాం. అయితే 2018-2019లో వర్షాలు తక్కువ అయినా కూడా ఈ అనంతపురం జిల్లాలో చెర్లోపల్లి వరకు కూడా తీసుకొని పోయినాం. తర్వాత వర్షాలు పడలేదు. యాక్చువల్గా మా అధికారంలో ఉండే సందర్భంలో వర్షాలు పడలేదు, అయినా ఇచ్చాం.
కానీ 2019లో వర్షాలు పడ్డాయి, బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి. ప్రకృతి బాగా అనుకూలించింది, వర్షాలు పడ్డాయి, చెరువులు నిండినాయి, కుంటలు నిండినాయి. దాన్ని ఆసరగా చేసుకునేసి మేమంతా చెరువులు నింపినాం, కుంటలు నింపినాం, ఆ డ్యాములు నింపినాం. ప్రగల్భాలు పలికేలు తప్ప వాళ్ళు తెచ్చింది ఏంలా. ఈసారి కూడా అంతే. ఈసారి ఎందుకు చెరువులు నింపలేదు? ఈరోజు అనంతపురం జిల్లా కటకట, కానీ అదే పొంగునూరు పుడింగి రామచంద్రారెడ్డి అక్కడ తీసుకుపోయారు, పొంగునూరు వరకు తీసుకుపోయారు.